హాయ్ హలో అందరికీ నమస్తే. వెలుగు టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దీపావళి పండుగ మీ ఇళ్లలో అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను, ఆరోగ్యాలను కలిగించాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏ రకమైనటువంటి హామీలు అంటే, పడుకున్న సింహాన్ని లేపాడు. పడుకున్న సింహం లేస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ పడుకున్న సింహం ఎవరయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగులు అండ్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని నమ్మినటువంటి ప్రజలు. ఈ రెండింటి వల్ల జరగబోయేటువంటి నష్టం ఏంటి, 2029లో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీకు నచ్చితే, ఇందులో నిజం ఉందనుకుంటే కనుక తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అన్నప్పుడు 9 హామీలు ఇచ్చాడు ఉద్యోగస్తులకి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి మీద ఉద్యోగస్తులు వ్యతిరేకత తీసుకురావాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని రెచ్చగొట్టి జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. నమ్మడం వల్ల 9 హామీలు ఇచ్చారు. అందులో ఏమేమి ఉన్నాయని చూసినప్పుడు సిపిఎస్, జిపిఎస్ ఈ విధానాలకు సంబంధించి పునఃసమీక్ష చేస్తామని చెప్పారు. అండ్ అదేవిధంగా ఐఆర్కి సంబంధించి కూడా ప్రకటన చేయడం, పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ఎన్ని కూడా విడుదల చేస్తానని చెప్పడం, మెరుగైనటువంటి పిఆర్సీని అందిస్తానని చెప్పడం, ఇక్కడ పెన్షన్లకు సంబంధించి, జీతాలకు సంబంధించి వారి మొదటి నెలలోనే వారికి అందిస్తాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి వాళ్ళకి చెప్పడం, ఉన్నటువంటి బకాయిలను కూడా చెల్లిస్తామని చెప్పి, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి 5,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పి, ఇంకా అద్భుతంగా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఇస్తామని చెప్పి, అండ్ అదేవిధంగా వీరు ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కూడా జీతాలు పెంచుతూ వారికి ఉన్నటువంటి డిమాండ్లు కూడా మరి నెరవేరుస్తామని చెప్పి అప్పుడు హామీ ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఒక డిఏ 16 నెలల తర్వాత ఒక డిఏ చెల్లించి పండగ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే, పోకిరి సినిమాలో బ్రహ్మానందం ఆలీకి ₹1 వేసేసి పండగ చేసుకోపో అంటే ఆలీ తిరిగి ₹1 ఇచ్చి ఏం చేసుకోవాలా, దీంతో ఏం చేసుకోవాలని అంటాడు కదా, అదే టైప్లో ఉంది. ఎందుకంటే ఈ డిఏ పెండింగ్ అనే డిఏలు అనేటువంటి రెగ్యులర్గా ఉండేటువంటివి. ఈ 9 హామీలలో వాటికి సంబంధం ఏం లేదు. గతంలో ఉన్నటువంటి పెండింగ్లు చెల్లిస్తూ ఈ రెగ్యులర్గా ఉండేటువంటి వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 16 నెలల కాలంలో ఏమీ చేయకుండా ఒక డిఏ ఇచ్చేసి ఇక పండగ చేసుకోండి అంటే ఎట్లా అవుతుందని చెప్పి ఉద్యోగస్తులు అందుకే సీరియస్ అవుతూ ఉన్నారు. గతంలో ఇదే డిఏలకు సంబంధించి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 7 డిఏలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో 11 డిఏలు ఇచ్చారు. అంటే వచ్చిన కొద్ది నెలలోనే 27% ఐఆర్ కూడా ప్రకటించారని చెప్పి ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట. మరి జగన్ కన్నా అద్భుతం చేస్తానన్నప్పుడు ఇదేంది? ఇది అద్భుతాలా? 16 నెలలు అవుతుంది. మీరు 9 హామీలు పక్కన పెట్టి ఒక డిఏ ఇచ్చి 4 పెండింగ్లో, ఇంకా డిఏలు పెండింగ్లో పెట్టి ఇది అమలు చేయడానికి 16 నెలల కాలం పడితే మరి మిగతా వాటికి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు? 12 పిఆర్సీ పూర్తిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి సంబంధించి ఏంటి అంటే పే రివిజన్ కమిషన్కి సంబంధించి దాని పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులకు సంబంధించి ఎర్నడ్ లీవ్ గతంలో ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు, గత సంవత్సరంలో వీళ్ళకి సంబంధించి రెండింటిని అమలు చేస్తాం, పెండింగ్ బకాయిలు ఇచ్చేస్తామని చెప్పి అందులో ఒకటి ఓకే చేశారు, అది కూడా 2 విడతలుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 105 కోట్లేమో దానికి కేటాయించారు. మొత్తానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి బకాయిలు ఎన్ని ఉన్నాయంటే 34,125 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మరి ఇన్ని బకాయిలు మీరు చెల్లిస్తున్నది ఎంత, మీరు ఇస్తున్నది ఎంత, దీన్ని పండగ చేసుకోమంటే ఎట్లా చేసుకుంటారు పండగ అని చెప్తా ఉన్నారు. పిఆర్సీ ఊసే లేకుండా వెసులుబాటు ఉన్నప్పుడు పిఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తామంటే దాని అర్థం ఏంటి? అసలు ఈ పిఆర్సీకి సంబంధించిన కమిషన్ లేదు, మరో కమిషన్ ఇస్తామని చెప్పి హామీ లేదు అంటే దీని అర్థం ఏంటి? అసలు మీరు అమలు చేయాలనేటువంటి ఆలోచన ఉందా లేదా అనేటువంటి దీంట్లో సందిగ్ధంలో వీళ్ళు ఉన్నారు. అమలు చేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఆలోచన ఈ ఎంప్లాయీస్కి ఉంది. వాళ్ళు సీరియస్ అవుతున్నప్పుడు, నిరసన వ్యక్తం చేస్తానన్నప్పుడు మీ గొంతమ్మ కోరికలని ఎట్లా అంటారు? మరి గతంలో గుర్తుకు లేదా మీరు హామీలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి? ఇప్పుడు అడిగేసరికి గొంతమ్మ కోరికలైనాయా? వీళ్ళకి పని పాట లేదు, రోడ్డు ఎక్కారని అంటారా? మీకు ఇదే చేసింది ఎక్కువ, ఒక డిఏనే ఎక్కువ అంటే వీళ్ళకి ఇచ్చింది. ఇందులో కూడా ఎంప్లాయీస్లో కూడా రాజకీయం ఏం మాట్లాడిన పరిస్థితి, కొంతమంది నోర్లు మూపిస్తూ ఉన్నారు. సో దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అనడానికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని చెప్పాను కదా. అది ఏంటంటే, సిపిఎస్ రద్దు అనేది అసాధ్యమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది.
ఓపీఎస్ని తీసుకురావడం అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం అంటే, జగన్ గారేమో గతంలో ఈ సిపిఎస్ను రీప్లేస్ చేస్తూ జీపీఎస్ని తీసుకురావడం జరిగింది. అట్లెట్లా తెస్తాడు జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, మనం వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఇది ఓపీఎస్ని తీసుకురావడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని చెప్పి ఏటా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పి, ఇది కనుక అమలు చేస్తే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం అని చెప్పి మళ్ళీ ఎంప్లాయీస్తో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు కదా. ఇది ఇంతవరకే మనం చేయగలమని జగన్మోహన్ రెడ్డి చెప్తే వినలే, ఇంతకు మించి నేను చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కాపీ కొట్టి దానికి డబల్, నేను ఇంత ఇస్తా, నీకు 15 ఇంట్లో ఎంతమంది అంతమంది కానీ మొత్తం హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు. సో మరి ఇది చేసి అది చేయడానికి లేదు, అది చేసి ఇది చేయడానికి లేదు. ఇది అమలు చేసి సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. ఆల్రెడీ ఒక సంవత్సరం ఎగరగొట్టేసినారు. ఈ సంవత్సరం అమలు చేస్తున్న అరకొరనే, చాలా వరకు పెండింగ్లో. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఉంది, లేపేశారు. నిరుద్యోగ భృతి ఉంది, లేపేశారు. తల్లికి వందనం చాలామందికి 6,000 7,000 పడ్డాయంట. అన్నదాత సుఖీభావకు సంబంధించి 5,000 పడ్డే, మిగతా డబ్బులు పడలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది చాలా కష్టం ఈ భారం భరించడం అనేటువంటిది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆర్థిక పరిస్థితులను బట్టి మన పథకాలు అమలు చేయాలి, దాని తగ్గట్టుగా పెంచుకుంటూ పోదామంటే చాతగానోడు అన్నారు ఆ రోజు. ఈరోజు ఏమవుతుంది, అదే వాస్తవం అవుతుంది కదా. పైగా ఈ ఓపీఎస్కు సంబంధించి కేంద్రం యొక్క అనుమతి ఇవ్వాలి. కేంద్రం ఏం చెప్తుంది, ఈ సిపిఎస్ని ఎన్పిఎస్ని కొనసాగించమని సూచన చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలలో, రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలలో ఈ ఓపీఎస్ అనేది అమలు చేస్తున్న క్రమంలో ఆర్థిక భారం అనేటువంటి పడుతుంది. సో తద్వారా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇది అమలు చేయడం అనేటువంటిది అసాధ్యము. అమలు చేస్తేనేమో ఇక మిగతావన్నీ కూడా ఆగిపోతాయి. సంక్షేమ పథకాలు ఆగిపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వీళ్ళకి అమలు చేయకపోతే, ఉద్యోగస్తుల డిమాండ్లు అమలు చేయకపోతేనేమో వీళ్ళు నిరసనకు దిగుతారు. నిరసనకు దిగితే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా పనులు కావాలంటే జరగవు. ఎంప్లాయీస్ అంతా రోడ్డు ఎక్కితే ఏముంటాయి, ఏ పనులు జరుగుతాయి, మొత్తం పాలన స్తంభించిపోతుంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉద్యోగస్తులు సుమారుగా 10 లక్షల మంది, నాకు తెలిసినంతవరకు చెప్తున్నా నేను, మరి ఇది కరెక్ట్ ఫిగర్ కాదో తెలియదు కానీ 10 లక్షల పైనే ఉంటారనుకుంటున్నాను. 10 లక్షల మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వారి కుటుంబాలలో 3 4 చొప్పున వేసుకున్న కూడా దగ్గర 40 లక్షల మంది దాకా వాళ్ళే అవుతారు. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి, ఆ 40 లక్షల మంది ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వాళ్ళ డిమాండ్లు నెరవేర్చలేనటువంటి క్రమంలో ఒక్కసారి కనుక వాళ్ళు ఆలోచన చేస్తే మరి దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది. సో అట్లా ఒక చర్చ నడుస్తూ ఉంది. వీరి ఎంప్లాయీస్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బతికి బట్ట కట్టింది లేదు. వాళ్ళు తలుచుకుంటే ఏ ప్రభుత్వానైనా కూల్చేస్తారు, ఎవరినైనా అధికారులను కూర్చోబెడతారని చెప్పి. సో వాళ్ళకి ఇచ్చినటువంటి డిమాండ్లు నెరవేరిస్తే సరి, లేదంటే కష్టం. ఒకవేళ నెరవేరిస్తే ఒక పక్క సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారు పడుకున్నటువంటి సింహాన్ని లేపారు. పడుకున్న సింహం లేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా 2029లో పడుతుందనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో కానీ మేధావులు కానీ చాలామంది చెబుతున్నటువంటి మాట. సో ఒక్క డిఏ ఇచ్చి పండగ చేసుకుంటే ఏ పండగ చేసుకుంటారు? మీకు అడ్వాన్స్డ్గా 2029 పండగ అడ్వాన్స్డ్గా వీళ్ళు డిసైడ్ చేశారనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. సో ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. వెలుగు టీవీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.